నమస్కారం, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ మనం మసాలా వడ కర్రీ చేస్తున్నాము. ఎలా చేస్తున్నారో చూడండి. దీనికి కావలసిన పదార్థాలు: మసాలా వడలు, చింతపండు తగినంత ముందే నానబెట్టాను, టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఉంటే 2 వేసుకోండి, నాకు ఆయిల్ లేవు, పోపు దినుసులు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ఎలా చేస్తారో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. నెక్స్ట్ వేడెక్కింది కాబట్టి దబరా ఆయిల్ వేద్దాం. ఫస్ట్ సరిపోయేంత ఆయిల్ వేద్దాము. నేనైతే 2.5 గంట ఆయిల్ వేసాను. కర్రీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కూరకు తగ్గట్టు ఆయిల్ వేసుకోండి మీరు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక నెక్స్ట్ ఆవాలు లేవు, మెంతులు, జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర మెంతి వేగుతున్నాయండి. ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ వేగినాక టమాటా వేసుకున్నాం. ఉల్లిపాయ వేగేళ్ళకి టైం పడుతుంది. ఈ లోపల చింతపండు కలుపుకున్నాం మనం. చింతపండు కలిపి పెట్టేసుకున్నాము. ఉల్లిపాయ వేగే లోపల ఉల్లిపాయ బాగా వేగిపోయిందండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేగిపోయింది. టమాటాలు వేసుకున్నాము. టమాటా వేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసేద్దాము. తొందరగా వేగిపోతాయి, మగ్గిపోతాయి టమాటాలు. సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. సరిపోయేంత పసుపు. ఇప్పుడు బాగా కలిపేసేసి మగ్గిన తర్వాత కారం వేసుకొని చింతపండు పోసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. టమోటా మగ్గిపోయిందండి. బాగా ఉడికిపోయింది. టమోటా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకున్నాము. కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మేమైతే కారం ఎక్కువగానే వేసుకుంటాము. సరిపోయేంత కారం వేస్తున్నాను నేను. చూసుకొని వేస్తామండి. ఇంకొక స్పూన్ వేస్తానండి, సరిపోలేదు. ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు కారం బాగా వేగాలి. పచ్చి వాసన కదా, కారం వేగాలి. బాగా ఉడికిపోయిందండి. కారం పచ్చి వాసన పోయేదాకా ఏం చేసాము, అడుగంటే వస్తుంది. ఇప్పుడు చింతపండు పోద్దాం. చింతపండు పోసాను కదా, ఇప్పుడు కలుపుతున్నాను. నీళ్ళు సరిపోవు, పోయాలి. రెండోసారి కూడా చింతపండు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని పోసేద్దాం. చాలవండి, ఇంకా కొంచెం నీళ్ళు పోయాలి. మసాలా పులుసు కదా, కొంచెం పులుసు కావాలి కాబట్టి కాస్త నీళ్ళు వేసుకోవాలి. వేసుకున్నాం. చూడండి, సరిపోతాయి మాత్రం నీళ్ళు. మేమంటే కర్రీ ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు వేసుకున్నానండి. మీరు కొంచెం నీళ్ళే వేసుకోండి.
కాకపోతే మసాలా వడ కర్రీ కాబట్టి కొంచెం పులుసుగానే ఉండాలి. ఇప్పుడు ఈ పులుసు తెల్లినాక బాయిల్ అయ్యేటప్పుడు మనం వడలు వేసుకున్నాం. చూడండి పులుసు బాగా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు వడలు వేసేద్దాము. చూడండి 8 వడలు వేసానండి. ఈ 8 వడలకి ఈ పులుసుకి ఉడికేటప్పుడు సరిపోతుంది. అప్పుడు ఉప్పు చూసుకొని చాలకపోతే వేసుకోండి. ధనియాల పొడి ఉంటే వేసుకోండి. నా కాడ ధనియాల పొడి లేదు. ధనియాల పొడి లేకపోయినా బాగానే ఉంటుంది. మీ కాడ ఉంటే వేసుకోండి. మూత పెట్టేస్తున్నా. చూడండి కూర ఉడికిపోయిందండి. ఇంకొంచెం ఉడికితే సరిపోద్ది. పులుసు కొంచెం చిక్కబడాలి. దగ్గరికి వచ్చేసింది కర్రీ. చూడండి బాగా చిక్కగా వచ్చేసింది పులుసు. ఈ మాత్రం చిక్కబడితే సరిపోద్దండి. ఇది మసాలా పులుసు కాబట్టి ఉండాలి. మరీ చిక్కబడిపోతే బాగుండదు. చల్లారితే ఇంకొంచెం గట్టిగా వచ్చేస్తుంది. అంతే అండి, అయిపోయింది. గిన్నెలోకి తీస్తున్నాను. 2 వడలు వేసానండి. ఇప్పుడు పులుసు పోద్దాం ఇందులో. చూడండి చాలా బాగా వచ్చిందండి కర్రీ. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. మంచి మంచి వీడియోస్ పెడతామండి. అంతేనండి, బాయ్.